భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో వారుండజేయును తుదువాలి నీయునా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో వారుండజేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండునేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండునేసు నాతో నుండునేసు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమ వాక్యము స్వార్థ 10వ అధ్యాయం 31వ వచనం. స్వార్థ 10వ అధ్యాయము 31వ వచనం. ఆకద్దామా లేదా వాయిస్ పడుతుందా? అన్న చదవండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి కనుక మీరు భయపడదు. మీరు అనేకమైన పిచ్చుకలు కంటే అది ఎంత బాగుందండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కొన్నిసార్లు మన బంధువులు ఎంతమంది ఉన్నారో కూడా మనకు లెక్క. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళని మనము మర్చిపోతాం. కానీ దేవుని యొక్క ఆ శ్రద్ధ కేర్ ఎలాంటిదంటే తల వెంట్రుకలు కూడా దానికి లెక్కేనంటే లెక్కే. ప్రభా అప్పుడు నాకు ఇన్ని తల వెంట్రుకలు అని చెప్పావు కదా అని, ఇప్పుడేంటి ప్రభా నెంబర్ మార్చావంటే ప్రభు చెప్తాడంటే ఇదిగో కొన్ని రోజులు మొన్న నిన్ను రాలిపోయినాయి, మొన్న అన్ని రాలిపోయాయి. ఎవరో పాపం మొన్నెవరో ఆదివారం సేవకులు వచ్చినట్టున్నారు ఎల్షద్దాయికి, ఎవరు అక్కడ పడుకున్నారు అనుకుంటా. పాపం వాళ్ళ వెంట్రుకలన్నీ రాలిపోయినాయి. నేను పొద్దున్నే చూసి నాయన కొని బాధపడుతున్నా, ఏంటి ప్రభా ఇన్ని ఊడిపోయినాయి అని. అప్పుడు తమ్ముడు వచ్చినాడు, అన్న ఇది కాదు మొన్న వచ్చిన అన్నయ్య అంటే రైతులాడ అంటే అన్నీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన. ఆ మాట ఎంత బాగుందండి. ఇందాకే పిచ్చుకల గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు వాక్యం కూడా పిచ్చుకలే. కింద మేము పిచ్చుకల గురించి చెప్తున్నారు డాడీ. పిచ్చుకలకు మేము ఏమేస్తున్నాము, ఆహారం వేస్తున్నాము. కాకులకు అన్నాడు, మాకు కూడా టీ ఇచ్చారు. ఇలా నిజంగానే ఈ వచనంలో ఏం కనపడుతుందంటే ద కేర్ ఆఫ్ గాడ్. ఎంత శ్రద్ధ మన పట్ల తీసుకుంటున్నాడో చెప్పడానికి. అందుకనే భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని కేర్ ఎప్పుడు కూడా 4 రకాలుగా ఉంటుంది. 4 రకాలుగా. మొట్టమొదటిది పర్సనల్ కేర్. జాకబ్ చెప్తున్నాడు, అన్న నా పరిస్థితి ఎలా అయ్యేదో నాకే తెలియదు. ఎంత కేర్ తీసుకున్నాడు దేవుడు తన విషయంలో, తన ఆరోగ్యం, తన ఇండియాకి రావటం. ఎలాంటి పరిస్థితులు అంటే నిజంగా నేను ఎన్నోసార్లు అనుకున్నాను జాకబ్ ఎస్తేర్ని చూడాలి 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 అనుకుంటూ ఉన్నాను. దేవుడు నిజంగా ఈరోజు ఈ అవకాశము దేవుడు ఇచ్చాడు. కాబట్టి నన్ను పాలు పెట్టొచ్చిందా? కాబట్టి మొట్టమొదట ఆయన కేర్ ఏంటంటే పర్సనల్ కేర్ తీసుకుంటాడు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏంటిది? ఓ అదే సౌండ్. ఓకే ఓకే, బయట ఆర్న కొడుతున్నారు, అది వేరు. ఓకే ఓకే, అవునా. ఇప్పుడు అది ఏదేమో అర్థం కావట్లా. పాపం అది ఎవరో చూస్తున్నాం చదువుతుంటే, ఆమె పాపం పిల్లల్ని రెడీ చేస్తా 3 విజిల్స్ వస్తే ఆపేయమన్నట్టు. 3 విజిల్స్ ఆపేసాడు. ఏంటంటే ఇంకా ఉడకలేదంటే 3 విజిల్స్ వచ్చినాయి అంట.
అయితే ఒకటి కుక్కర్ విజులు, రెండేమో మున్సిపాలిటీ వాళ్ళకి. ఆ విజులు కూడా ఏమనుకున్నాడు ఆయన, కుక్కర్ అనుకుని ఆపేశాడు. కూర్చున్నాను, పర్లేదు. ఇలా పర్లేదు, నాకు ఇలా కూర్చోండి ఇబ్బంది. నాలాగైతే నువ్వు ఇలా ఉంటే వెరీ గుడ్. కాబట్టి ఆయన ఏ విధంగా అనుకున్నాడు, నేను కూడా అదేంటా, నేను అది ఏంటి అనుకున్నాను. దేవుడు మొట్టమొదట పర్సనల్ కేర్. ఎవరు మన పట్ల అంత ఎంత పర్సనల్ కేర్ అంటే, మనం కూడా మన గురించి అంత కేర్. మనల్ని మనమన్నా మర్చిపోతాం కానీ ఆయన మాత్రము మర్చిపోదు. రెండవది చూస్తే ఆయన కేర్ ఎలాంటిదంటే ప్రాపర్ కేర్. ఎలాంటి కేర్ అంట, ఏదో కేర్ తీసుకుంటున్నాను అన్నట్లు కాదు, కానీ ఆ కేర్లో, ఆ ప్రాపర్ కేర్లో ఎంత పట్టింపు ఉందో. మన ఆహార విషయంలో, మన ఆరోగ్య విషయంలో, మన పనుల విషయంలో, మన యొక్క అన్ని విషయాలలో ఏ కేర్ అంటే ఇది ప్రాపర్ కేర్. మూడవది పర్ఫెక్ట్ కేర్. ఎలాంటి కేర్ అంట, ఇక ఆయన కేర్ తీసుకున్నాడంటే ఇక భయపడాల్సిన పని అన్నాడు కదా, నేను అరచేతిలో చిక్కుకొని ఉన్నాను. మాకు మందిరం దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు, మోషే. ఎప్పుడు బాగా తాగేవాడు, మంచి విశ్వాసే, కానీ లోకంలోకి వెళ్ళిపోయాడు, టాపీ పని చేసుకుంటాడు. బాగా తాగి ఎంతో అరిచేవాడు, కోప్పడేవాడు. ఎవరన్నా తాగుతున్నావు అని గోల చేస్తే ఒకటే అనేవాడు, నన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డు ముట్టినట్టే అనేవాడు. ఏమనేవాడు, నన్ను ముట్టినవాడు. ఇంకేమంటే ఎవరేమంటారు, ఇంకెవరు ఏమన్నారు కదా, ప్రైజ్ లాంటి చెప్పి పంపించేవాళ్ళు. కాబట్టి దేవుడు ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు, పర్ఫెక్ట్ కేర్. నీ పాదము తొట్టెల్లోనే పడదు, నీ అడుగు ఇరుకున పడదు, ఎన్ని పరిస్థితులు అన్నారా అని. మొట్టమొదట he takes personal care, he takes proper care, he takes perfect care. నాలుగోది ఇప్పుడు చెప్పను, ఈసారి వచ్చినప్పుడు చెప్పను, టెన్షన్ పడుతుంది సార్. ఒక ఊర్లో ఎలాగే చెప్తే, అయా టెన్షన్ పెట్టి సంపమాకయ్యా. నాలుగోది పవర్ఫుల్ కేర్. ఏ కేర్ అంట, ద 4 pieces ఆఫ్ గాడ్. పవర్ఫుల్ కేర్. ఎంత కేర్ అంటే చెప్పటానికి ఎన్నిసార్లు ఆయన కేర్ తీసుకున్నాడు. అదే కేరే తీసుకోకపోతే ఏమైపోయేవాళ్ళం, ఎప్పుడో నశించిపోయేవాళ్ళం, ఎప్పుడో నష్టపోయేవాళ్ళం. అదే చెప్తున్నాడు, మనల్ని మనమన్నా మర్చిపోతాం. కొన్నిసార్లు గర్భమున పుట్టిన బిడ్డను వెళ్ళి మరుస్తుందేమో, కానీ నేను మిమ్మల్ని కన్యక తన ఆభరణమును మరుస్తుందంట, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మర్చిపోతుంది. కానీ నేను నిన్ను, ఒక మాట ఉంటుందండి, యాకోబు, నేను నిన్ను మరువ జాలను. జాకబ్, ఐ కెనాట్ ఫర్గెట్ యూ. యాకోబు, నేను నిన్ను. జాకబు విషయంలో కూడా దేవుడు మర్చిపోలేదు. తను చెప్పే ఆ మాట వింటుంటే సాక్ష్యం కన్నీళ్ళు వచ్చేసి, నిజంగా ఎన్ని చేశాడు అదే, ఇంత గొప్ప కార్యమా. ఈరోజు వాక్యం అదే, భయపడకుడి, వినాయకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీ తల వెంట్రుకలన్నీ. మనం చెప్పలేము, మన లెక్క మనం చెప్పగలమా? మన తల వెంట్రుకలు ఎన్నో చెప్పలేము. కొన్నిసార్లు మన ఇంట్లో మనమే మర్చిపోతాం. ఒక ఇంట్లో పాపం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని పిలుస్తున్నారంట. ఏంటమ్మా స్కూల్ అంటే, స్కూల్ కాదండి మా పిల్లలే. అదేంటంటే మరి అప్పట్లో ఆపరేషన్ చేయించుకోలేదంటండి అన్నా, పేర్లు మర్చిపోయి, పేర్లు గుర్తుండక ఎవరు పిలుస్తున్నారంట అంటే వాళ్ళ పిల్లల పేర్లే వాళ్ళకి. నేను కూడా పెళ్ళైన కొత్తలో మా స్టూడెంట్స్ కూడా పిలవపోయి పొరపాటున స్వీటీ అనేవాడిని. అది ఏంటి సార్ మేడం పేరు పిలుస్తున్నారంట అంటే ఆ పేర్లు మనకి. కానీ దేవుడికి అన్ని ఇంత కేర్ తీసుకుంటున్న దేవుడు మనకున్నాడు కాబట్టి, ఇంత కేర్ ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు కన్నా ఈ కాఫీ విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి 4 విషయాలు, ద 4 pillars ఆఫ్ గాడ్స్ కేర్. మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన ఇంటి చుట్టూ ఉండే 4 అంతల దేవుని యొక్క శ్రద్ధ ఏంటంటే, మొట్టమొదట పర్సనల్ కేర్. ఎంత కేర్ తీసుకున్నావు ప్రభు నా గురించి. నా తల్లిదండ్రులు కూడా నా గురించి ఇంత కేర్ తీసుకో. ఎవరు నా గురించి ఈ కేర్ తీసుకో, నువ్వు తీసుకున్నావు. ఈ వాక్యం ఏంటంటే, ఒక సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం అది, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు,
ఒక సంవత్సరం నాకు కూడా ఆ వాగ్దానం వచ్చింది, కానీ ఏ సంవత్సరం నాకు గుర్తులేదు, ఎందుకంటే నా మీద నాకే కేర్ లేదు. కానీ దేవుడి కేర్ తీసుకున్నాడు, పర్సనల్ కేర్. రెండోది అది ఎలాంటి కేర్ అంట? ప్రాపర్. ఇట్ షుడ్ బి ఏ ప్రాపర్ వే. ఇందాక జాకబ్ ఒక గొప్ప మాట అన్నాడు, అది రాసుకోవచ్చు, రాసుకొని ఒక బోర్డు పెట్టవచ్చు. ఏమన్నాడు? యూ విల్ హ్యావ్ బెటర్ ఫ్యూచర్ జాకబ్ అంటే అన్న, వెదర్ ఐ హ్యావ్ బెటర్ ఫ్యూచర్ ఆర్ నాట్, బట్ ఐ హ్యావ్ గాడ్ అన్నాడు. అంత గొప్ప మాట. మా అన్నోళ్ళు అయితే షాక్ అయిపోయాడు. పాల్ప్రసాద్ ఏందన్న ఎట్లా చెప్పాడు అంటున్నాడు. జోసఫ్ ఇప్పుడు మాటలు రావు అంటే వాట్ ఎ వండర్ఫుల్ సెయింగ్ దట్ వాస్. ఆ మాట ఎంత బాగుంది అన్న. నాకు బెటర్ ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియదు, నాకు ప్రభు ఉన్నాడంతే. నా గురించి ఏం తీసుకుంటున్నాడు? శ్రద్ధ, ప్రాపర్ కేర్. మూడవ ఏంటంట? పర్ఫెక్ట్. ఈజ్ ద పర్ఫెక్ట్. ఇక చెప్పడానికి వీల్లేదు, పర్ఫెక్ట్ డెలివరీ. ఇక తప్పించుకోవడానికి వీల్లేదు, డైరెక్ట్ వికెట్సే. అలాగే దేవుడు పర్ఫెక్ట్ కేర్ తీసుకుంటున్నాడు ప్రతి అన్న. నాలుగోది పవర్ఫుల్ కేర్. పవర్ఫుల్ కేర్. మా అమ్మకు కూడా అర్థమవుతుంది, అవుతుంది అసలు ఎంత దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు చెప్పడానికి. ఇంకా మన ఫ్యూచర్లో కూడా దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. ఎటు వెళ్ళినా ఈ 4 గంటల కేర్ మన చుట్టూ ఒక వలయంలాగా, ఒక కోటలాగా, ఒక కంచెలాగా, ఒక ప్రాకారంలాగా, ఒక గోడలాగా మన చుట్టూ దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇక ధైర్యంతో ముందుకు యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువును, మా రక్షకుడు, మా పట్ల శ్రద్ధ వహించేవాడు. గాడ్ కేర్స్ us. ఆయన మా పట్ల ఎంత పట్టింపు, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు. ఈరోజు మరి ప్రభువా, మరి క్యాలెండర్ వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం, ఎంత గొప్ప మాటను ప్రభువా గుర్తు చేసుకోగలుగుతూ వచ్చావు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది, భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాటలో ప్రభువా గాడ్స్ అష్యూరెన్స్ ఫర్ అస్, గాడ్స్ బ్యాలెన్స్ ఫర్ అస్, గాడ్స్ కేర్ ఫర్, గాడ్స్ డైరెక్షన్ ఫర్ అస్. నిజంగా మా విషయంలో ఎంతగా ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. నిజంగా పిచ్చుకల విషయంలోనే అంత కేర్ కలిగిన దేవుడు, తల వెంట్రుకల విషయంలోనే అంత శ్రద్ధ తీసుకునే దేవుడు, ఇంకా మా భవిష్యత్తు విషయంలో, మా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోగలడని ఆయన యొక్క 4 గంటల ఆ శ్రద్ధ గురించి ప్రభువా మేము గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా మాకెంత ఆనందం, కన్నీళ్లు ప్రభావ వస్తున్నాయి. ఇంత గొప్ప దేవుడు మాకు దొరికాడు. ఒకప్పుడు ఈ దేవుడు మాకు లేడు, ఎక్కడెక్కడో ఉన్నాం ప్రభువా, ఏదేదో చేస్తాం, పట్టింపు లేని ప్రజల మధ్య ఉన్నాం, పట్టింపు లేని జనాల మధ్య ఉన్నాం, పట్టింపు లేని దేవుళ్లను, విగ్రహాలను కొలుస్తూ వచ్చాం. ఇంత గొప్ప దేవుడిని కలిగి యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అనే అనుభవంలోకి తీసుకొచ్చారు. ఎక్కడి వారమో, ఎలాంటి వారమో యేసు ప్రభులు ఒక కుటుంబంగా చేశారు, ఒక తండ్రి పిల్లలుగా చేశారు, ఒక మనసు, ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక సహవాసాన్ని మాకిచ్చారు. అది బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ, ముఖ్యంగా ఈ దినం ఎంత సంతోషకరమైన దినం ప్రభువా. ఎన్నో దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఆశపడుతున్నాం ప్రభువా. రాజీ గారిను, అక్కను, మా బిడ్డలు ఎస్టేర్ని, జేకబ్ను, అమ్మమ్మను చూడాలని ఎన్నోసార్లు మేము ప్రార్థనలో గుర్తు చేసుకున్నాం సియోన్లో. అయితే ఈరోజు తండ్రి మా ఆశ తీర్చి మీ దాసులంగా మేము ఇక్కడికి రావటానికి నిజంగా మీ బిడ్డలను చూసి ఎంత నెమ్మది పొందాం, ఎంత ఆదరణ పొందాం. మేము ఆదరించడానికి వచ్చి వీరి ద్వారా మేము ఆదరణ పొందాం. అందుకొరకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అమ్మమ్మ గారు పెద్ద వయసులో ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నూతన శక్తిని వారు ఇంకనూ
మువ్వవేయుదురు అనే మాటను గుర్తు చేసుకుంటున్నాం. అలాగే బాజీ గారిని బట్టి కూడా వందనాలు. మీ దాసులు చెప్పగానే ఎంత ఆశతో నిన్న ప్రభువా మా కొరకు ఎదురు చూసి మాతో పాటు మరి దేవరపల్లి స్కూల్కు వచ్చి పరిచర్యలో మాతో పాటు మీ దాసుడు ఎంతగానో తండ్రి కలిసి ప్రభా ఉండటం ఎంతో మాకు సంతోషం. అందుని బట్టి స్తుతిస్తున్నాము. అంతేకాదు రాత్రి కూడా మేము ఆశపడ్డాం ప్రభువా వెళ్ళేటప్పుడు ఒకసారి బిడ్డలను చూసి వెళ్తే బాగుంటది అనే తలంపు ఇచ్చినప్పుడు మరి దేని దాసులు అన్నవాళ్ళు కూడా మరి రాత్రి ఉండిపోయారు. మేము ఆశపడినట్లుగా మరి బాజీ గారు కూడా ప్రేమతో వీరింటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలన్న ఆ ఆహ్వానాన్ని బట్టి ఎంతో వందనాలు. అక్క కూడా మారని ప్రేమ మాపై చూపించి అదే ప్రేమ మేము కొన్ని సంవత్సరాల క్రితం ఏ ప్రేమ అయితే ఈ కుటుంబంలో చూసామో నిజంగా ప్రభువా అందరూ అదే ప్రేమ. ఎస్తేర్ చెల్లి ప్రభువా మరి జేకబ్ తమ్ముడు వారు కూడా ఎంత ప్రేమతో తండ్రి మమ్మల్ని తండ్రి ఆహ్వానించి పలకరించి ఆతిథ్యం ఇచ్చారు. నిజంగా ప్రభువా ఇంత మంచి కుటుంబాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారము ఈ కుటుంబం పట్ల ఇంకా మీ యొక్క శ్రద్ధ మీ యొక్క బాధ్యత మీరు కొనసాగించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా మా యవ్వన బిడ్డలు ప్రభువా మరి జేకబ్ కొరకు ఎస్తేర్ కొరకు ప్రార్థిస్తున్నాం. నిజంగా జేకబ్ విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారు ప్రభువా. నిజంగా తను చెప్తున్నప్పుడు నిజంగా మాకు ప్రభువా కన్నీళ్ళు ఆగలేదు. నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేస్తానన్న రోమా 4:17 ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మీరు ఉన్నారు. ఇంకా తన ఫ్యూచర్ విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తన పట్ల గాడ్ కేర్స్. యాకోబు నేను నిన్ను మర్చిపోజాలను, జేకబ్ ఐ కెనాట్ ఫర్గెట్ యూ అనే మాటను నేను గుర్తు చేసుకుంటున్నాను. మీరే సహాయం చేయండి. 1 year కూడా ప్రభువా ఏదైనా చేయాలని ఆశపడుతున్నాడు. తన పట్ల మీ చిత్తం ఏంటో తెలియచేయండి. మీ ఉద్దేశాన్ని ఫ్యూచర్ ప్లాన్ ప్రభువా మీరే తెలియచేసి ముఖ్యంగా నీ బిడ్డను నీ సాధనంగా కూడా మీరు వాడుకోండి. నీ పనిలో కూడా వాడబడాలి ప్రభువా. మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా. నీ దాసుని మీరు నియమించారు ప్రభువా. జేకబ్ విషయంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రియ బిడ్డ తండ్రి మరి ఎంతో ప్రేమగల చెల్లి ఎస్తేర్ని బట్టి ఎంతో స్థుతిస్తున్నాం. తన స్టడీస్ తన స్పోర్ట్స్ ఇంతవరకు తన ఆత్మీయ జీవితంలో ఎంతో సహాయపడుతూ వచ్చారు. తన నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రాణం జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా విషయంలో మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాము. నీ అంత భయభక్తులు గల వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభువా. ముఖ్యంగా తన వివాహ విషయమై మేమంతా కలిసి ఏక మనసులో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు సిద్ధపరిచిన నమ్మకమైన ఆత్మీయమైన దైవ భక్తి కలిగిన ప్రభువా ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మాకు చూపించండి ప్రభువా. ఈ కుటుంబంలో మా ప్రేమ మా పరిపూర్ణము అది పరిపూర్ణము సంతోషము అధికం కావాలి ప్రభువా. వివాహ విషయంలో మీ చిత్తమైతే ఈ సంవత్సరమే మీ చిత్తాన్ని మాకు తెలియచేసి మీ ఉద్దేశమంతా నెరవేర్చండి. రాబో కాలంలో మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కాదు అన్న మాట కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఫ్యూచర్ కొరకు తన లైఫ్ సెటిల్మెంట్ మ్యారేజ్ విషయంలో ఎంతో మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజే కాదు మరి మేము కూడా సియోనికి వెళ్ళి మరి అనేక ప్రార్థనలో గుర్తు చేసుకోవడానికి కూడా సహాయం చేయండి. కృప చూపండి. ఎవరి బిడ్డలు ఇద్దరిని మీరు రక్షించుకున్నారు, మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా. మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నామని ప్రార్థిస్తూ బాజీ గారు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మీ దాసులతో కలిసి మేము పరిచయం చేయడానికి కూడా అనుకూలపరచండి. ఇంకా ఆరోగ్యం ఇవ్వండి. అక్క కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వండి. అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ నిజంగా ఇచ్చిన ఈ గృహాన్ని ఈ కాంపౌండ్ని మీరు దీవించండి. ఇక్కడ నీ బిడ్డలు నివసిస్తూ ఉంటుండగా మీ యొక్క సన్నిధి మీ భద్రతలో ఉంచమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. ఒకసారి కుటుంబం అంతా సియోను కూడా రావాలని ఎంతో ఆశపడుతున్నాం. ప్రియులు కూడా అక్కడ ఎంతో మంది ఆశపడుతున్నారు. మా ఆశ కూడా తీర్చమని మీ సొంత సమయంలో మరలా ఇలా కలుసుకోవడానికి సహాయం చేయండి. అప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచమని గొప్ప కార్యములు చేయవాడైనా మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ఇంకా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ఈ దినం ఇచ్చిన వాక్యం కూడా వాగ్దానం నెరవేర్చి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మీ యొక్క కృపతో నింపమని మా ప్రభువును మా రక్షకుడైన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు మా పట్ల 4 గంటల శ్రద్ధ కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ముఖ్యంగా ఈ కుటుంబానికి సదాకాలం తోడై ఉండి దేవుని యొక్క కృపలో కాపుదలలో శ్రద్ధలో
దాచించునుగాక. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించేదం, మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించేదం, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి